అతను ఒక ఎమ్మెల్యే. ఏం చేసుకుంటావో చేసుకో అంటే ప్రజలకి రెస్పాన్సిబిలిటీ అతను. ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండేటటువంటి వ్యక్తి. ఏం చేసుకుంటావో చేసుకో అని అనడం వెనుక అతని ధైర్యం ఏంటి? అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే మొండిగా నాకేం కాదులే, ఎవరేం నన్ను చేయలేరనే మొండి ధైర్యం కాబట్టే కదండి అతని ధైర్యం. అతన్ని నిలబెట్టిన రూపానందరెడ్డి గారు ఉన్నారు. ఆయనకి చెప్పాలని నేను చూశాను. అతనికి విషయం మొత్తం తెలిసి నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అంటే నా తరపున ఎవరు అడగడానికి లేరనే కదండి. ఇప్పుడు మీ బాబు ఎవరి దగ్గర ఉన్నారండి? మీ దగ్గర ఉన్నారా, మీ హస్బెండ్ దగ్గర ఉన్నాడా? మా హస్బెండ్ దగ్గర ఉన్నాడండి. తర్వాత లాస్ట్ కాంటాక్ట్ ఎప్పుడు మీకు అరవ శ్రీధర్ గారితో? జనవరి 7th మార్నింగ్ 10 o'clockకి ఈ గొడవ అంతా జరిగి నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి 2 ఫోన్లు ఆఫ్ చేసేసుకొని తన 2 నెంబర్స్ ఆఫ్ చేసేసుకొని ఉన్నాడు. లాస్ట్ కాన్వర్జేషన్ ఏంటి మీ మధ్య? ఏం జరిగింది చెప్పండి. లాస్ట్ కాన్వర్జేషన్ ఏం లేదండి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు, సెకండ్ ఆప్షన్ చెప్పు అనేసి అన్నాడు. సెకండ్ ఆప్షన్ ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు అలా కనిపిస్తున్నానా? సెకండ్ ఆప్షన్ తీసుకునే దానిలో కనిపిస్తున్నానా? నేను ఏమైనా కీప్ అనుకుంటున్నావా అనేసి నేను వాదిచ్చాను అనమాట. ఓకే, పెళ్ళి అని చెప్పావు కాబట్టి ఇన్ని అబార్షన్స్ చేయించుకున్నాను. నువ్వు ఎంత టార్చర్ చేసినా సరే, నువ్వు వాళ్ళందరినీ దూరం చేసినా సరే నేను అలా భరిస్తూ వచ్చాను. ప్లస్ మీ వాళ్ళు కూడా రెడీగా లేరు నా మాట వినడానికి. నువ్వే మంచోడు అంట, నేనే చెడ్డదాన్నంట అనేసి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఏమనుకుంటున్నావు? సెకండ్ ఆప్షన్ అంటే వాట్ డూ యూ మీన్ అనేసి నేను అడిగాను. సెకండ్ ఆప్షన్ లేదు, ఏం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇంకా నీతో మాట్లాడను, నువ్వేం చేసుకుంటే అది చేసుకో, ఏం చేస్తావో నేను కూడా చూస్తాను, నేనేం చేయాలో నాకు కూడా తెలుసు అనేసి అన్నాడు అతను. అదే చివరి మీ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్, అదే చివరిది. దాని తర్వాత ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్, తన మెసెంజర్ అదంతా డిస్కనెక్టెడ్ అండి. ఆ క్షణంలో మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు? ఆ తర్వాతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగా ఫోన్లు పనిచేయట్లేదు, కనీసం ఈ పెద్ద ఆయనతో అయినా మాట్లాడదాము, ఇలా జరుగుతుంది అనేసి చెప్దాము అనేసి నేను అనుకున్నాను. కానీ ఆ పెద్ద ఆయనతో సహా ఎవ్వరూ నా మాటలు వినడానికి రెడీగా లేరు. వాళ్ళందరికీ ఫోన్లు చేశాను. రూపానందరెడ్డి గారికి ఫోన్ చేశాను, వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశాను, వాళ్ళిద్దరు కొడుకులకి ఫోన్ చేశాను, వీళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేశాను. వీళ్ళమ్మ ఏకంగా ఈ విషయం జరిగిన తర్వాత తన ఇంట్లో చెప్పినట్టున్నాడు, ఇలా నేను మాట్లాడడం మానేశాను అని చెప్పేసి. ఆవిడ వెంటనే వాళ్ళ కొడుకుని సేవ్ చేసుకోవాలని చెప్పేసి నా మీద రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. నేను వాళ్ళ కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నానంట. ఓకే, అలా నా మీద ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయించింది ఆవిడ, వాళ్ళమ్మ, శ్రీధర్ వాళ్ళమ్మ. నేను ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పాలని చూశానో, ఎన్నిసార్లు వాళ్ళకి నేను ఫోన్లు చేసుకున్నానో నాకే తెలుసు. మీ కొడుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఎన్నిసార్లు ఫోన్ చేశానో నాకు తెలుసు. ఆవిడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన అంత మాత్రాన వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ అది అన్నీ బయటకు వస్తాయండి. నాకు దాని గురించి భయం లేదు. కాకపోతే కొడుకులాగా అనేసి నేను చెప్తున్నా కూడా అసలు ఏంటి విషయం, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా చెప్తుంది అంటే ఎవరికి సరదా కాదు కదండి. ఫ్యామిలీస్ అన్నీ వదిలేసి బజార్కి ఎక్కి ఇలా చెప్పాలంటే బాధించబడ్డాను కాబట్టే నేను బయటికి వచ్చాను. వాడు అంత తప్పులు చేసి అంతమంది అమ్మాయిలతో అన్ని రకాలుగా వేషాలు వేసి నా జీవితం ఇలా చేసేసి ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రోటోకాల్స్ అనుకుంటూ ధైర్యంగా తిరిగేస్తున్నాడు. వాడి డార్క్నెస్ ఎవరికి తెలీదు, వాడికంటూ ఒక డార్క్ వరల్డ్ ఉందనేసి ఎవరికి తెలీదు. అలాంటి వాడు సమాజానికి పనికిరాడండి. ప్లస్ నా కొడుకుని చంపేస్తాననేసి అంటున్నాడు వాడు. నా కొడుకు ఏం చేశాడండి మధ్యలో? నేనేం చేశాను అసలు? ఇంతకుముందు శ్రీధర్ అనేవాడు నాకేమైనా తెలుసా? నాకేమైనా గ్రడ్జ్ ఉందా? అసలు నేను లోకలే కాదండి, నాది రైల్వే కోడూరే కాదు, జాబ్ కోసం వచ్చాను నేను. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిని వదలడు, ఫేస్బుక్లో అమ్మాయిని వదలడు. ఇది అంతెందుకండి, వాళ్ళ పార్టీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తాతంశెట్టి నాగేంద్ర అనే అతని గురించి, అతన్ని చేసిన పక్క పనుల గురించి నాతో షేర్ చేయడం జరిగింది ఫోన్లో. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. 36 minutes ఆఫ్ రికార్డింగ్ నా దగ్గర ఉంది, అతను ఏమేమి చెప్పాడో.
సో తనకు టికెట్ వాళ్ళ రావడానికి కొడుకు తన friends ఎమ్మెల్యే అమ్మాయిలు కావడానికి సహకరించిన congratulations వ్యక్తులు చేయడానికి, ఫ్యామిలీ పట్ల కూడా మెసేజ్ ఇంతే. చేస్తే వాళ్ళని కూడా వదలకుండా ఇలాగే చాట్ చేశాడంట. ఆ కంప్లైంట్ తాతంశెట్టి నాగేంద్ర గారి దగ్గర దాకా వచ్చిందంట. మ్మ్. ఆయన పార్టీ కదా అని చెప్పేసి కవర్ చేసుకున్నాడంట. సో మీ ఈ విషయంలోనే విషయం కాదు, స్వయంగా తనే నాకు ఫోన్ చేసి చెప్పాడండి. మీ విషయంలోనే కాదు, తన అభ్యున్నతికి తనకు టికెట్ రావడానికి ఎమ్మెల్యే కావడానికి సహకరించినటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ రకంగానే చూస్తాడు, ఈ రకంగానే మాట్లాడతాడు. సేవ్ చేసుకుందామనే చూశారు కానీ అవతల ఒక అమ్మాయి అని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. మ్మ్. వాళ్ళ మదర్ గురించి చెప్పారు. టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారా? అతనికే సపోర్ట్ చేస్తారండి, అతనికే సపోర్ట్ చేశారు కూడా. నేను ఇప్పుడు కాదు, ఈ 1.5 సంవత్సరం నువ్వు ఎందుకు అంత బాధను అనుభవించావు అనేసి మీరు నన్ను అడగచ్చు. ఈ 1.5 సంవత్సరం నేనేం ఖాళీగా లేను, ప్రతి ఒక్కరికి చెప్పాను వీడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని చెప్పేసి. ఎవరైనా ఏదైనా అదుపు చేస్తారని వాడిని మ్మ్. వాడిని సేవ్ చేసుకుంటే వాడు వచ్చి మళ్ళీ నన్నే కొట్టేవాడు, నన్నే తిట్టేవాడు. నా ఫ్యామిలీని, నా తండ్రిని బూతులు తిట్టేవాడు. మా ఫాదర్ లేరు, చచ్చిపోయిన ఆయన కూడా బూతులు తిట్టేవాడు. వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా మీరు? ఎవరి వైఫ్ అండి? ఈ ఆరవ శ్రీధర్. అరవ శ్రీధర్కి పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. అరవ శ్రీధర్కి పెళ్లి కాలేదు. హలో, పెళ్లి కాలేదు, హీఈస్ అన్మ్యారీడ్. అన్మ్యారీడ్. ఓకే. అయినా పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నా సరే ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా అతనికే సపోర్ట్ పేరెంట్స్ చేస్తారు. ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో కూడా ఒక చెల్లి ఉంది. హీ హ్యాస్ అ సిస్టర్. మరి అతను అన్మ్యారీడ్ అంటున్నారు, మీతో ఇంత క్లోజ్గా మూవ్ అయ్యాడు, మీకు మ్యారేజ్ చేసుకుంటానన్నాడా? మిమ్మల్ని ఏ విధంగా లొంగ తీసుకున్నాడో, బెదిరించాడో, మభ్యపెట్టాడో ఏదో చేశాడు. పెళ్లి చేసుకోవడానికి అతనికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఎందుకు పెళ్ళి అంటే కాదంటున్నాడు ఇప్పుడు? నాకు తెలియదండి, నాకు తెలియదు, ఇప్పటికీ ఆ విషయం నాకు తెలియదు. అది అడగడానికే నేను వెళ్ళాను చాలాసార్లు వాళ్ళ ఊరికి. మ్మ్. మొన్నటిదాకా ఒక రకంగా ఉండి నన్ను అందరికీ దూరం చేసేసి ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటావేంటి? అలాంటప్పుడు నాతో ఎందుకు ఇన్ని రోజులు ఉన్నావు? అసలు అవసరం ఏంటి? నేను కాదు, వేరే చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, నీకు సెక్షువల్ సాటిస్ఫాక్షనే కావాలి అంటే. మ్మ్. అది అడగడానికే వెళ్ళాను, బట్ నో వన్ రెస్పాండెడ్ టు మీ. ఇప్పుడు మీరు బయట వచ్చారు, సో ఓపెన్గా అన్నీ చెప్తున్నారు, అతని క్యారెక్టర్ ఏంటో చెప్తున్నారు. ఇలాంటి విక్టిమ్స్ ఇంకా మరికొంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? విక్టిమ్స్ బయటకు వస్తారో రారో తెలియదు కానీ వాళ్ళతో జరిగిన చాట్, ఆ కాన్వర్జేషన్స్, అలా రూమ్ బుక్ చేస్తాను రూమ్కి రా అని చెప్పేసి అవతల వాళ్ళతో మాట్లాడిన మాటలు, మ్మ్. అవన్నీ నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ అవతల వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తారో లేదో నాకు తెలియదండి. రైట్. అయితే ఇప్పుడు అది ఇతని అకౌంట్ నుంచే నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను.